గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూన్ 22వ తారీఖు ఆదివారం ఎపిసోడ్. ఈరోజు ఆదివారం ద్వాదశి తిథి 22వ తారీఖు జూన్ నెల. అందులోనూ ఈరోజు భరణి నక్షత్రం ఆదివారం రావటం. ఇవాళ నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఇంటి బయట ఈ దీపము యమ దీపం అంటారు. యమాయ సోమగం సున్నత యమాయ జుహుత హవిః యమగం యజ్ఞో గచ్చత్యజ్ఞదూతో అలంకృతః. యమదీపము ఇవాళ వెలిగిస్తే సంపూర్ణ మృత్యుదోషాలు తొలగిపోతాయి. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉన్న వాళ్లకు పోయే విధంగా, అనారోగ్య సమస్యలన్నీ పోయే విధంగా, ఆరోగ్యం బాగుండేటట్టు ఈ దీపము కాపాడుతుందంటే ఈ దీపారాధన ఫలితం. ఈ దీపారాధన నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి ఇంటి బయట ఎక్కడైనా సరే తులసమ్మ దగ్గర ఎక్కడో ఒక దగ్గర వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి, ఆదివారం కాబట్టి. ఇక అదృష్టం ఐశ్వర్యం అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామవాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు,
మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు. ఇంకా మంచిదే, నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఇక అదృష్టం ఐశ్వర్యం, ఈరోజు వృశ్చిక రాశి గురించి చెప్తాను. వృశ్చిక రాశి వారికి శని పంచమంలో సంచారం జరుగుతోంది. అష్టమ గురువు, ముఖ్యంగా చదువుకునే వాళ్లకు సరైన ఫలితాలు రావు, చదువు సరిగా ఉండదు, చెప్పిన మాట వినరు, మొండితనం లేదా అనారోగ్య సమస్యల వల్ల చదువుకి ఫుల్ స్టాప్ పడడం, ఇది చదువుకునే వాళ్ళకి. ఇక ఉద్యోగం చేసే వాళ్ళకు ఏదో ఒక ఒత్తిడి, పేరు ప్రఖ్యాతలు పోవడం, అంటే అపనిందలు పడడం, ఎంత చేసినా మాట పడడం, చేతిలో డబ్బు నిలబడకపోవడం, ధనకారకుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి. అలాగే పిల్లలతో బాగా టెన్షన్స్ రావడం. ఇది ఇలా పెడితే వ్యాపారం చేసే వాళ్ళకు రావాల్సిన డబ్బులు రాక ఇబ్బందులు పడడం, ఓవరాల్గా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు. ఎక్కువగా ధన సమస్య, చదువు సమస్య వృశ్చిక రాశి వారికి రాబోతున్నాయి. కావున ఈ వృశ్చిక రాశి వారు 5 కిలోల బియ్యము దానం చేయాలి. 5 కిలోలు బియ్యము. గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజిత పాత్రం మేథిలి సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం నభవతు సమతుల్యం అన్నదాన సమానః. సమస్త దోషం, సమస్త అరిష్ట దోషం, కురుచండాల దోషం, ధన స్థాన దోషం, వృశ్చిక రాశి వారికి అన్ని దోషాలు పోవడానికి 5 కిలోల బియ్యము ఈ నెలలో దానం చేస్తే చాలు. ఎవరికి చేయాలయా? బ్రాహ్మణో మమ దేవత, పూజారులకు, దేవాలయంలో అర్చకత్వం వహించేటటువంటి బ్రాహ్మణోత్తములకు దానం చేయమన్నారు. తప్పకుండా ఈ దానము ఈ నెలాఖరులోపు వృశ్చిక రాశి వారు చేసుకుంటే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. 12 రాసుల వారికి నేను ఏ నెలలో, ఏ నక్షత్రంలో, ఏ గ్రహాల యొక్క దృష్టి యోగం చేత ఏ దానం చేసుకోవాలి, లేదా ఏం చదువుకోవాలన్నది ఈ ఛానల్లో నేను చెప్తాను. సింపుల్ రెమెడీస్. మీరు ప్రతి నెల అది చేసుకుంటే చాలు. ఏ నెల కూడా చిన్న చిన్న కష్టాలే తప్ప పెద్ద పెద్ద విపత్తులు మీకు రానివ్వదు. ఆ పుణ్యము రక్షిస్తుంది. తప్పకుండా వృశ్చిక రాశి వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇక ఈరోజు మహామంత్రం, ఇవాళ ఆదివారం, అందులోనూ ద్వాదశి. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం సాయినాథాయ నమః.
ఓం శ్రీం సాయినాథాయ నమః. ఓం శ్రీం సాయినాథాయ నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. సద్గురు సాయినాథానుగ్రహము మీకు మీ పిల్లలకు ఉంటే సంపూర్ణ మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపం చేస్తే సరిపోతుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.